నీకు గుర్తుందా లేదా లేకపోతే ఏడా పోసేది వచ్చేది రూమ్ కాడ ఏంది నువ్వు మాట్లాడటము ఎవరు పోసిండ్రు ఏంది వచ్చాయో మాకే స్థలం లేదా ఏంటి ఇది ఎల్లగడా పోసేది నువ్వు ఇళ్ళకాడ ఎవరైనా పోసినట్టు చూసినట్టు చెప్పు మరి ఎవడన్నా మరి నీకు ఎంతమంది సాక్ష్యాలు దొరకొచ్చానా చూసిన వాళ్ళని చూపి వాడికి ఎంత నాకంత తెలుసుకున్నాడు మా పువ్వు ఎవడు చెప్పినాడు మాట్లాడి మళ్ళీ ఎప్పుడు ఏం చెప్తావు సమాధానం వాళ్ళు కానీ ఓకే నిజమని ఇంకోరు అవతల పోయి పోసుకుంటావు వచ్చాయి ఎవడన్నా పోతాడు వాడికి ముందు ఎదురుగా పోసి చెప్తాంటే నేను పోయిందబ్బా దేవుడు తచ్చిగా సరేలే నువ్వు ఏది నువ్వు మాట్లాడడం అసలు చూపించు సరే ఆ రుచి వచ్చినట్టు ఏమన్నా ఉండాలి కదా వాళ్ళు చెప్పాలా వాడిని తొడగొచ్చా నీకు అప్పుడేమో నువ్వు తాలెచ్చు అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు పోచినట్టు చూపి పలికిస్తా పలికించు ఎడే పోయికుంటే మాకే స్థలం లేదు నువ్వు ఎదురు కూర్చిపోయి రా ఎదురు కంటే మాకు గుర్తుపెట్టిగా ఎదురు కంటే మేము ముగ్గురు యాడికి ఎదురు యాడికి ఎదురు అంటే 8 కిలోమీటర్లు అయినా వాటికి ఊరు కదా ఊరు కదా ఊరైతే మనకి మాకు వచ్చి దూరంగానే వచ్చిన ఇంట్లో వచ్చినమా అదే మేము వాసన ఉన్నామా లేదా వాసన అంటే యానికి ఎంత దూరమైన వస్తుంది నాకు ఒక 6-7 మీటర్లో కూడా వస్తుంది 6 మీటర్లే మాకే షుగర్ ఏముందో మాకేం తెలుసా ఏమన్నా ఉండేలే మీ ఇంటి వాకిటి ముందర పోతే తప్పు మా ఇళ్ళ కాడ పోయి కాక మాట పోయి దూరం పోసుకో దూరం ఏమి ఒకరు ఇప్పుడు నా ఎంత దూరమైన ఎదురు నా ఎదురేనంటే నీదే ఎట్టో వచ్చు చెప్పు స్థలము ఈ మనిషి ఏం మాట్లాడమా ఇప్పుడు ఇది ఎదురు ఈ ఏరియాలో కూడా అటు పక్కన పోయి పోసుకో అంటే ఎదురైనా దూరంగా పోసుకున్నాం కదా యారు దూరం యారికి దూరం ఇంటికి మేమే దగ్గరగా పోసినామా ఊర్లో పోతా ఊర్లో అంటే ఊరు వాకిటికి దూరంగా పోసినాము వాడికి నీకు నేను పద్ధతిగా చెప్పేదే వినాలి నువ్వు ఈ రోజు అంటే తప్పైంది అనుకో చూసిన అంత ఎవడు పోసిండు నువ్వు పలానాడు పోసినాడని చెప్పు ఇప్పుడు చూసిన వాళ్ళు పిచ్చోళ్ళ చూసిన అబద్ధాలు కూడా చెప్పొచ్చు నిజాలు చెప్తాడు నమ్మకం ఉందా అంటే నీ మీద పగ ఊర్లో వాడు పగోడు అయి ఉండొచ్చు లేకుంటే ఉత్త పోసింది అని చెప్తుడా ఏంది వాళ్ళు చెప్పిన వాళ్ళు నేను తొడగొచ్చా నీ ముందుకే ఈరోజు రోజు దూరంగా పోతాను ఒకరోజు అర్జెంట్ అయితే ఒక దగ్గరికి పోతుంటాము దగ్గర పోయకూడదు అది కూడా తప్పేనా ఉండాలా లేదా ఏ వాటికి దిగినమా వాళ్ళు వాళ్ళు రోడ్డు అవతల పోసింది రోడ్డు అవతల కాదు వాళ్ళు వెళ్ళింది అని వచ్చి అని చెప్పిండు ఎవరన్నా కానీ అబ్బా నీ వాటికి ఎదురు కానీ కాకపోతే రోడ్డుకి అవతల పోసింది రోడ్డు అవతల పోసిను యువతల పోసిను మేము వాళ్ళు చూసినా చెప్తాను కదా రోడ్డుకి అవతల పోతావు నీది అవుతుందా ఏముందే ఏముంది ఈ స్థలం నీదే అవతల మేము రోడ్డు అవతల రోడ్డు అవతల కదయ్యా అట్లా సాడు పోయి పోసుకో ఎదురుగా ఏమైనా ఆడవాళ్ళు వచ్చేది కనమాలి నీకు అర్జెంట్ అయింది అదేదో దూరంగానే కదా పోసింది దగ్గరలో పోసినమా దూరంగా ఊళ్ళో అట్ట ఇక్కడ మేము సంవత్సరం వేసే ఇల్లు మేము అంటే ఆడ పోసేదానికి లేదయ్యా రేపు నువ్వు అర్జెంట్ అయ్యి తొడికి వచ్చింది నేను కూర్చుంటావు అప్పుడు మాకు ఇల్లు అని తెలుసు సంవత్సరం ఉండేది తెలుసు రెండు తెలుసు అయితే మాకు భాష వచ్చింది న్యాయం పోసుకుంటాం బాగా దూరంగా వచ్చింది కూడా లేని దొంగలు అయితే వాడమని వాడు కూడా పక్కన పెట్టుకోలేదు చదువుకున్నాడా చదవలేదా చెప్పు ముందు చదివితే నీకు ఇంకిది కానీ లేదు అసలు అయితే చదువుకుంటే పాస్ ఒక రకంగా వస్తాయా పాస్ అంటే దూరం పోసుకునే తిరిగిగా చెప్పలేదు నేర్పిలేదా ఎంత వస్తాయి వసతున్న కానీ వచ్చి నమ్మకం ఉందా ఎవరు నా కాడ అర్థం పద్ధతిగా ఉండు రేపు నుంచి ఎవరున్నా చెప్పింది అనుకో సరే ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు దానికి తెలుసు ఇప్పుడు ప్లేస్ ఉండదు ఇప్పుడు వస్తారని చెప్పి పోసుకుంటాడు వీడు ఇప్పుడు అనేది ఏమన్నా ఐఎస్ మొత్తం ఉందా నాకు అర్జెంట్ వస్తాను నేను ఇంట్లో పోతాను ఒప్పుకుంటావా నువ్వు చెప్పు ఇంట్లో పోతాండి నేను ఇంట్లో దిగినానా ఇంటిగా ఇది ఇల్లు కదయ్యా అదే అటు కాకపోతే అటు పోయి పోసుకో రోడ్డు అవుతా ఎవరైనా పోతామండి మాకు వచ్చింది అర్జెంటుగా అజాండ నేను వచ్చింది మాకు పగోడు చెప్పుకుంటాడు నీకు బయట పోయమంటే పొలాల్లో పోయారంటే ఆడ పోసుకోవచ్చు ఇళ్ళ ముందు పోయకూడదు ఏడైనా పోతాం కదా ఇది ఏడైనా పోతాడు ఏం అడుగుచ్చా నేను మాట్లాడమా యాడంటే ఆడ పోయేసి నాకు లేదయ్యా అయితే ఆ వసతి వచ్చుకు తెలుస్తుందా
నువ్వు నీకు తెలీదా దానికి నీకు పోతే ఉచ్చగడ్డ తెలుస్తుంది నీకు తెలీదా దానికి వచ్చినాయండి ఆపుకోలేకపోయింది అయితే దగ్గర ఇంటి ముందర నేను పోయినా రోడ్డు అవతల పోయే పోసుకున్నాను రోడ్డు అవతలయ్యా మేము ఇక్కడ ఉన్నాం కదా నీకు తెలుసు కదా అంటే నువ్వు నమ్ముతావా ఆ? వాడు కూడా వాటిలో పోయినాడని చెప్తుడు అవన్నీ నమ్మేదానా అందుకని అడిగాను నిన్ను అంటే వాడి మీద ఉన్న నమ్మకం మాకు లేదు ఎట్లా వస్తుందయ్యా నువ్వు పోషిండు మాకు తెలుసు అంటే అతని మీద ఉన్న నమ్మకం నా మీద లేదన్న ఎట్లా వస్తుందయ్యా నీ మీద నువ్వు పోషిండు బట్టి కదా వాళ్ళు చెప్పింది నాకు. అయితే మేము అది వారం పోగలమా నీ ఊరు నువ్వు అనుకుంటాను మేము అన్నీమా మరి అట్టయ్య నువ్వు అడిగింది వాడెవడో ఒకటి చెప్తే నువ్వు గుజరాడుతున్నావు గుదిలాడు కదయ్యా ఈ రోజు అంటే ఏదో పొరపాటు పోయినలే ఇంకో దగ్గర పోసుకోరు ఎప్పటి నుంచి అంటున్నాం మేము పొరపాటు నేను నీ వాకిట్లో పోయా ఏ సారీ చెప్పడానికి నీకు ఒప్పుకోదు నీకు లొంగిపోవడానికి మేము వాయకోటి అవతల పోసింది వస్తా మేము పట్లాడకు రాలా నీ కాడికి ఏడ పోయినా నేనే వస్తా మేము పట్లాడకు రాలా నీ కాడికి వాడమ్మ బుక్కోడు ఎవరు చెప్పిండ మరి అది ఏమి తెలియదు తేలాడది తెలుస్తా నీ ముందే తెలుస్తుంది రేపు రత్తమంది కాడే పనిచేసి పెడతా రత్తమంది కాడే పనిచేసి పెడతా ఓకే యస్ రా రా నేను ఏడ పోసినాను వస్తా రోడ్డు అవతల పోసినానా యువతల ఆడోళ్ళు చేత కొట్టిస్తాను నిన్ను యువతల పోసినానా అవతల పోసినాను పోయిన చూసింది కాబట్టి చెప్తాను ఆడోళ్ళ మగోళ్ళ ఎవరైతే నీకు వాళ్ళే కూడా వస్తా కదా నీ కాడికి సరే రాని ఆ రోజు నువ్వు ఏమైనా వాళ్ళు చేసిన గమ్ముండాలి నేనుగా బాగాలేదబ్బా నేనుగా ఇక్కడ పోయినా పోయినా చెప్తానే నేను పోయిలేదబ్బా నాయన జౌన్ దగ్గర పోయిలా వస్తా అలా